పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కారుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. వాట్సాప్ గ్రూప్లో పెద్దశంకరంపేట మాజీ ఎంపీపీ జంగం సీను పోస్ట్ పెట్టడంతో మొదలైన గొడవ. పోస్టుకి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు రిప్లై ఇవ్వడంతో చిలికి గాలివానలా మారిన గొడవ. మాజీ ఎంపీపీ ఇంటి దగ్గరికి భారీగా వెళ్లిన కాంగ్రెస్ నాయకులు. అదే సమయంలో అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కారుపై కొబ్బరి బోండాలతో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. అనంతరం మాజీ ఎంపీపీ షాప్పై దాడి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చెదరగొట్టిన పోలీసులు. ముఖ్యంగా గమనించింది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మనకు రైట్ టు స్పీక్ అనేది ఉంది, మాట్లాడవచ్చు. కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం, అవి గ్రూప్లో పెట్టడం, గ్రూప్ అడ్మిన్ కూడా దానికి పూర్తిగా బాధ్యత వహించడం జరుగుతుంది. గ్రూప్ అడ్మిన్ అంటే ఏదో వస్తుంది పోతుందని కాదు, నువ్వుగా వచ్చే చట్టాల ప్రకారం గ్రూప్ అడ్మిన్కి ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి. అలా గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వ్యక్తిగతంగా విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళకు గ్రూప్లో నుండి ఖచ్చితంగా తొలగించాలి. తొలగించకపోయినట్లయితే ఆ గ్రూప్ అడ్మిన్ పై కూడా కేసు చేయడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన సంఘటనలో ఎవరి తప్పులు ఉన్నాయో వాటిపైన కేసు చేస్తాం, వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతాం. ముఖ్యంగా ఏంటంటే రాబోయే ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏదో చేసుకోవాలని మీరు వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నట్లయితే కఠినమైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ కేసులు అయినట్లయితే ఖచ్చితంగా షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ, ప్రజలందరూ, అలాగే నాయకులందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, మన ప్రజలకు ఇబ్బందులు కలిగించినట్టు చేయడం, ప్రజాశాంతిని భంగం కలిగించినట్టు చేసినట్లయితే పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.